నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను జితేంద్ర బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం ప్రపంచ సుందరీమణులకు చౌముహల్లా ప్యాలెస్ లో ప్రభుత్వ ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హీరో నాగార్జున సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి పార్టీలకు అతీతంగా నేతలు సమిష్టిగా కృషి చేయాలి. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి దామోదర. ఎంపీ ఈటెలపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత తక్షణమే వెనక్కు తీసుకోవాలి, లేదంటే జగ్గారెడ్డి ఇంటి ముందు పాటలు పాడుతామన్న సంగీత కళాకారులు. ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే సీఎం లక్ష్యం. భవిష్యత్ తరాల కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు అన్న మంత్రి అనగాని. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రపంచ సుందరి 2025 పోటీదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యమిచ్చింది. నగరంలోని చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్లో వీరికి ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ విందు కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సతీమణితో కలిసి హాజరయ్యారు. పలువురు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ విందులో పాల్గొన్నారు. చౌమహల్లా ప్యాలెస్ను సందర్శించిన అనంతరం ప్రపంచ సుందరీమణులు పసందైన హైదరాబాదీ వంటకాలతో విందును ఆస్వాదించారు. ఈ విందుకు ప్రముఖ సినీ నటుడు నాగార్జున కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నాగార్జున ఒకే టేబుల్ వద్ద కూర్చున్నారు. And most importantly, thank you for letting Telangana welcome the world. To say manam. Well, it's very customary in India to start every auspicious occasion by invoking Lord to begin on a positive note. Shri Gananadane Namo. World. She comes from her home with her own passion project, having worked on a cause very close to her heart and creating lasting, meaningful change in her community. Phenomenal, and all of you ladies, I am so excited to learn about your projects. Although this is something I believe we should leave for after the event. It's actually a bit of a full circle moment really, this Chowmahalla Palace, because Chowmahalla Palace was where my Beauty with a Purpose project was born. It truly is a bit funny in that sense. About 3 to 4 years ago, I was here for an event. This was right after Miss India. And sitting next to me was none other than, I can't seem to see him, but Mr. Jayesh Ranjan. And it was that conversation, that exchange we shared about what can we do to join hands and create meaningful change in Telangana, in Hyderabad, that really sparked my Beauty with a Purpose project, 1098. I'm not sure how many of you know 1098. It's the National Child Care Helpline. And our work was focused on creating awareness for this helpline, raising funds to empower the fleet of rescue vehicles and workers who are working in this organization. What we did was we raised funds for rescue vehicles, and today in Telangana సంగారెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి, సదాశివపేట, గారకుర్తి, ఆత్మకూరు ప్రాంతాల్లో బీటీ రోడ్ల నిర్మాణము, జాతీయ రహదారి 65 విస్తీర్ణ పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 90 కోట్ల రూపాయలతో సంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజల రాకపోకల కోసం రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్టు తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా నేతలు సమిష్టిగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత ప్రజల కోసం HMDA వివిధ శాఖల సహకారంతో రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఇగో నా 2 నెలల పిల్లగాడు ఉండగా మా అప్ప ఒంటిగడ్డ కట్టిస్తాడు సార్. ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీకి సంబంధించి వివిధ శాఖల ద్వారా ఆత్మకూరు వరకు, అటు కొండాపూర్ వరకు, సుమారు 15 గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ పెంచాలి, కొత్త రోడ్ల నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో 90 కోట్ల రూపాయలతోటి 90 కోట్ల రూపాయల పనులు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు శంకుస్థాపన చేసినాము. టీటీఐఎస్సీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారు, సీనియర్ నాయకులు అందరం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఎక్కడ కూడా రోడ్ల ఇబ్బంది ఉండకూడదు, ప్రతి గ్రామానికి రోడ్ కనెక్టివిటీని పెంచాలి, అందించాలనే ఉద్దేశంతో సుమారు 90 కోట్ల రూపాయల పనులు మంజూరు చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్పై కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను జాతీయ సంగీత కళాకారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు మల్కాజ్గిరిలో జాతీయ సంగీత కళాకారుల సంఘం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాకారుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ జగ్గారెడ్డి ఎంపీ ఈటెల రాజేందర్పై చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కు తీసుకోవాలని, లేని ఎడల జగ్గారెడ్డి ఇంటి చుట్టూ పాటలు పాడుతూ నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. పార్లమెంటు పరిధిలో దీనికి నా పేరు ఎల్వి చెన్నారావు. అదేవిధంగా ఈ సంఘ గౌరవనీయులు మా సలహాదారులు రామకృష్ణ అన్న గారు, తర్వాత మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య అంశము భాష కావచ్చు, పరివర్తన కావచ్చు, మనిషి యొక్క జీవన విధానంలో ఏ మార్పులు గత కొన్ని సంవత్సరాలుగా చూసినట్టయితే ఒక వర్గం చేతుల్లోనే ఆధిపత్యానికి రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ముందుకు రావాలని చెప్పి రాజ్యాంగాన్ని స్పష్టంగా రాసుకోవాలి. ఇటువంటి మాటలు మాట్లాడద్దు. మీరు మాట్లాడిన ఆ మాటలను వెనక్కి తీసుకొని ఈటెల రాజేందర్ గారికి క్షమాపణ చెప్పి మీరు మీ యొక్క త్రికరణ శుద్ధిగా తెలుసుకోవాలి. మీరు నిజమైన రాజకీయ నాయకులైతే చెప్తున్నాను, మీరు రాబోయే భావతరాలకి మీరు ఏమిస్తున్నారో మీరు తెలుసుకొని మీరు ఇటువంటి వ్యాఖ్యలు ఇంకా చెయ్యొద్దు. ఈ విధంగా మళ్ళీ ఇటువంటి పునరావృతం అయితే వాయిద్య బృందాలనే కాదు, ప్రజా సంఘాలనే కాదు, మా కళాకారులతో వచ్చి మీ లెక్క ఇంటి మీదకి దొమ్మికి మేము మంచి చక్కగా అన్నమయ్య కృతులు, త్యాగయ్య స్వామి కృతులు వాంచుకుంటూ మీ ఇంటి చుట్టూరు వాంచుతూనే ఉంటాం మేము. ఇది గమనించుకోవాలి మీరు. కాబట్టి ఇటువంటి చెయ్యొద్దు. ఇటువంటి మీరు రాబోయే తరాలకు మీరు ఈ విధంగా చెప్తే మిమ్మల్ని ఏమనుకోవాలా రాబోయే తరాలు. కాబట్టి ఇది పద్ధతి కాదు, మీరు మార్చుకోండి. రాజకీయ విధానాలు కాదు, పద్ధతిగా మార్చుకోండి. అటువంటి వ్యక్తి ఆయన నోటొచ్చిన మట్టిగా జనం 4 కోట్ల ప్రజలలో తెలంగాణ ప్రజలు ఎక్కడైతే బాధపడుతున్నారో, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందే ఆయన కంఠం ద్వారా వచ్చి పలుకుతాయి తప్ప వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి ఆయన ఏనాడు మాట్లాడాడు కూడా గొప్ప వ్యక్తి ఆయన. ఎప్పుడైనా మీరు ఇది గుర్తుంచుకోవాలని చెప్పేసి జగ్గారెడ్డి గారికి మా యొక్క కళాకారుల సంఘంగా హెచ్చరిస్తున్నాం. పెద్దాపురంలో ఏడీబీ రోడ్డు వద్ద ఏపీఐఐసి ఆధ్వర్యంలో 13 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్ తరాల కోసం ఆలోచించే నాయకుడన్నారు. ఉపాధి కల్పనతో పాటు ఆర్థికంగా
రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలిపేందుకు ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త అనే నినాదాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చారని ఆయన తెలిపారు. ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం కోసమే ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏదైతే 5 ఫైళ్ళ మీద సంతకం పెట్టారు. పెద్దలు చెప్పినట్టు అన్న క్యాంటీన్ అవ్వచ్చు. ఎందుకంటే పేదలు ప్రతి ఒక్కరు కూడా అన్నం తినాలి, ఎవరు కూడా ఆకలితో చాలా అలమరించకూడదని చెప్పి లక్ష్యంతో అన్న క్యాంటీన్ గతంలో పెడితే ఆ సైకో ముఖ్యమంత్రి 19లో మోయించాడు. అవన్నీ కూడా పునరుద్ధరించి ఈరోజు దాదాపుగా 200 అన్న క్యాంటీన్లు రాష్ట్రంలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో అన్ని మండల కేంద్రాల్లో కూడా పెట్టాలని లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా అందరూ భయపడ్డారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. దాన్ని కూడా వెంటనే రద్దు చేస్తానని చెప్పాం. మొట్టమొదటి రద్దు చేశాం మేమే. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ నిజంగా చాలా అంటే మన భూములు లాక్కునే ఒక కుట్రపూరితమైనటువంటి కార్యక్రమం అది. మన భూముల్లో ఏమైనా ఇబ్బంది వస్తే ఇద్దరు కోర్టుగా కానీ కోర్టుకు కూడా సివిల్ కోర్టులు కూడా వెళ్లకుండా ఒక టీఆర్ఓని పెట్టి మనకి అన్యాయం చేసే విధంగా అది రూపకల్పన చేసేటువంటి పరిస్థితి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాన్ని తప్పకుండా రద్దు చేస్తామని చెప్పాం, అది చేశాం. అలాగే ఉపాధి కల్పన. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలంటే యువత బాగుండాలి. ఈరోజు 16,000 పైచీలకు ఉద్యోగాలు అమరావతిని పునర్నిర్మించుకున్నాం. మనం చూసాం 2వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి స్వహస్తాలతో 90 కూడా ఐటీ పరంగా మనకి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాసన మిట్టలు అవ్వచ్చు, కాకినాడ పోర్టు దగ్గర రకరకాల ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయంటే అలాగే రాయలసీమను కూడా అభివృద్ధి చేసేసారు. డిఫెన్స్ కారిడార్ వస్తూ ఉంది, దాంతోపాటు ఎలక్ట్రానిక్ కారిడార్ వస్తుంది. ఇవన్నీ కూడా అన్ని సాయంత్రం ఏదైతే 5 ఫైళ్ళ మీద సంతకం పెట్టారు. పెద్దలు చెప్పినట్టు అన్న క్యాంటీన్ అవ్వచ్చు. ఎందుకంటే పేదలు ప్రతి ఒక్కరు కూడా అన్నం తినాలి, ఎవరు కూడా ఆకలితో చాలా అలమరించకూడదని చెప్పి లక్ష్యంతో అన్న క్యాంటీన్ గతంలో పెడితే ఆ సైకో ముఖ్యమంత్రి 19లో మోయించాడు. అవన్నీ కూడా పునరుద్ధరించి ఈరోజు దాదాపుగా 200 అన్న క్యాంటీన్లు రాష్ట్రంలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో అన్ని మండల కేంద్రాల్లో కూడా పెట్టాలని లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా అందరూ భయపడ్డారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. దాన్ని కూడా వెంటనే రద్దు చేస్తానని చెప్పాం. మొట్టమొదటి రద్దు చేశాం మేమే. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ నిజంగా చాలా అంటే మన భూములు లాక్కునే ఒక కుట్రపూరితమైనటువంటి కార్యక్రమం అది. మన భూముల్లో ఏమైనా ఇబ్బంది వస్తే ఇద్దరు కోర్టుగా కానీ కోర్టుకు కూడా సివిల్ కోర్టులు కూడా వెళ్లకుండా ఒక టీఆర్ఓని పెట్టి మనకి అన్యాయం చేసే విధంగా అది రూపకల్పన చేసేటువంటి పరిస్థితి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాన్ని తప్పకుండా రద్దు చేస్తామని చెప్పాం, అది చేశాం. అలాగే ఉపాధి కల్పన. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలంటే యువత బాగుండాలి. ఈరోజు 16,000 పైచీలకు ఉద్యోగాలు అమరావతిని పునర్నిర్మించుకున్నాం. మనం చూసాం 2వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి స్వహస్తాలతో 90 కూడా ఐటీ పరంగా మనకి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాసన మిట్టలు అవ్వచ్చు, కాకినాడ పోర్టు దగ్గర రకరకాల ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయంటే అలాగే రాయలసీమను కూడా అభివృద్ధి చేసేసారు. డిఫెన్స్ కారిడార్ వస్తూ ఉంది, దాంతోపాటు ఎలక్ట్రానిక్ కారిడార్ వస్తుంది. ఇవన్నీ కూడా అన్ని ఆన్లైన్ గేమ్ ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. 60 రోజుల వ్యవధిలో తండ్రి కొడుకులను బలి తీసుకుంది. కట్టుకున్నవాడు, కడుపున పుట్టిన కొడుకు ఇద్దరూ ఆత్మహత్యతో ఒంటరిగా మిగిలిన తల్లికి తీరని వేదనను మిగిల్చింది. ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు ప్రభుత్వము, పోలీసులు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా కొందరు వాటికి బానిసై తమ బ్రతుకులను ఆగం చేసుకుంటున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి సిరికొండ నిఖిల్ రావు మార్చి 10న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతి తట్టుకోలేక తండ్రి తిరుపతిరావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. 60 రోజుల వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడి ఆ కుటుంబానికి పుట్టెడు దుఃఖాన్ని, తీరని వేదనను మిగిల్చారు. మా తమ్ముని కుమారుడైన సిరికొండ నిఖిల్ రావు గారు మార్చి 10 నాడు సూసైడ్ చేసుకోవడం జరిగింది. సూసైడ్ చేసుకోవడం అంతకుముందు ఆయన ఆన్లైన్ గేమ్ ఆడి కొన్ని డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది. అని మాకు పూర్తి ఎంత పోగొట్టుకున్నదో తెలియదు సార్. తెలియక మార్చి 10 నాడు జరిగిపోవడం జరిగింది. ఆ రోజు నుండి మా తమ్ముడు ఈ రోజు వరకు అదే మెంటల్లో పెట్టుకొని అదే ఆలోచన అట్లనే ఉండి తమ్ముడు కూడా పైజాన్ తీసుకొని జరిగిపోవడం జరిగింది. ఇక నుండైనా ఎవరికి ఇట్లాంటి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద తగిన చర్యలు తీసుకుంటే మిగతా వారికి కూడా బాగుంటుందని మా ఉద్దేశం. యువతకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యువత కూడా ఇట్లాంటి దారిలో పోకూడదు. తప్పిపోయి కన్న తల్లిదండ్రులను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు చదువుకోవాలి, కానీ ఇట్లాంటి ఆన్లైన్ గేమ్ కానీ ఇంకా మిగతా ఏమన్నా ఉంటే ఇట్లాంటివి పోకుండా తల్లిదండ్రులను చూసుకుంటా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం.
సరిగ్గా 2 నెలలు బాబు జరిగిపోయాక తమ్ముడు అదే డిస్ప్రెషన్లో ఉన్నాడు. అసలు బయటకు ఏమైనా నాని నాని అని అదే ఆలోచనతోటి మేము ఎంత చెప్పినా కానీ తమ్ముడు మనసులోకి వెళ్ళిపోలేదు. మా చిన్నోళ్ళు ఏం పని చేస్తాడు మీ తమ్ముడు? తమ్ముడు వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు. తమ్ముడైనా నేనైనా అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళైనా పిల్లల్ని చదివించుకున్నాం, కానీ ఇట్లా చేస్తారని మేము అనుకోలేదు. ఆ రోజు ఏం లేదు, యథావిధిగా బావి దగ్గరికి పోయారు. ఇంటి దగ్గర నుండి 10 గంటలకు ఇంటి దగ్గరికి వెళ్ళి దాదాపు 5 నిమిషాలు ఇటు అటు 10 గంటలకు బావి దగ్గరికి పోయేస్తాను ఇంట్లో చెప్పి బావి దగ్గరికి పోయడం జరిగింది. బావి దగ్గరికి పోతా అని చెప్పి నుస్లాపూర్ పోయి అక్కడ షాప్లో పైజాన్ బాటిల్ తీసుకొని వచ్చి బావి దగ్గర పైజాన్ తీసుకొని నేను పైజాన్ తీసుకున్నాను ఇంటికి కాల్ చేసి చెప్తే మాకు తెలిసింది. నేను పోయేసరికి ఆల్రెడీ పైజాన్ తీసుకున్నాడు. ఆ నుండి హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఎక్కడ చనిపోయాడు? హాస్పిటల్ కరీంనగర్ ఫస్ట్ తీసుకుపోయినామండి. కరీంనగర్ తీసుకుపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేసిరు. ఇక్కడికంటే హైదరాబాద్ బెటర్ అంటే మళ్ళీ కరీంనగర్ నుండి హైదరాబాద్ షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ తమిళ సినిమా డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాపై జనసేన నేత కిరణ్ రాయల్ తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో పాట చిత్రీకరించడం చాలా బాధాకరమన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ వాళ్ళ అబ్బాయి ఇద్దరూ నాస్తికులేనన్నారు. నాస్తికులైన సీఎం వాళ్ళ అబ్బాయి హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారన్నారు. 15న ఈ చిత్రం విడుదలను అక్కడి ప్రజాప్రతినిధులు శ్రీవారి భక్తులు అడ్డుకోవాలన్నారు. ఈ విషయాన్ని టీటీడీ అధికారులు సీరియస్గా తీసుకోవాలన్నారు. ఈ చిత్రం విడుదలకు అనుమతి ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వంపై అలాగే సెన్సార్ బోర్డుపై చర్యలు తీసుకోవాలన్నారు కిరణ్ రాయల్. తిరుపతి తాతయ్య గుంటలో గంగమ్మ తల్లి జాతర సందర్భంగా అమ్మవారిని మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించి అంగరంగ వైభవంగా నిర్వహించామని, గంగమ్మ జాతర గతానికి ఇప్పటికీ చూస్తే చాలా బాధాకరంగా ఉందన్నారు. ప్రతి ఏడాది జాతర రోజు గంగమ్మ దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులతో ప్రజాసేవ చేస్తున్నానని రోజా తెలిపారు. వాళ్ళు రావాలంటే మీరు రావాలన్నా మీరు తీసుకున్నారు, మీ పని లేదు అయిపోయింది, దీనికి ఇబ్బంది లేకుండా మీరు కూడా స్వీకరించాలి.
గంగజాతర సందర్భంగా తాతయ్యగుంట గంగమ్మని దర్శించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అమ్మని దర్శించుకొని అమ్మ ఆశీస్సులతో ప్రజాసేవలో ముందుకు వెళ్తున్నాం. గత 5 ఏళ్లలో నేను 2 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను. సో ఆ సమయంలో ఇది స్టేట్ ఫెస్టివల్ గా మార్చి ఎంత ఘనంగా 2 సార్లు మేము చేశామో అందరూ కూడా గమనించారు. మరి ఈరోజు గంగమ్మ దర్శనానికి వస్తే ఇక్కడ నిజంగానే గతానికి ఇప్పటికీ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అయినా కూడా భగవంతుడి మీద ప్రేమతో అభిమానంతో వస్తున్న భక్తులు అన్నింటినీ భరిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాం. ఆమె ఆశీస్సులు ఉంటే చాలని. సౌత్ కాశ్మీర్లోని షోపియాన్ షుక్రు కెల్లర్ ఏరియాలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో లష్కరే-ఏ-తోయిబాకు చెందిన 3 ఉగ్రవాదులు హతమయ్యారు. చనిపోయిన ఉగ్రవాదుల్లో స్థానిక వ్యక్తి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతడి పేరు షాహిద్గా తెలుస్తుంది. 3 ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య గంటకు పైగా కాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో మొదట ఓ ఉగ్రవాది చనిపోయాడు. మిగిలిన ఇద్దరిని చుట్టుముట్టిన బలగాలు అరగంట వ్యవధిలోనే కాల్చి చంపేశాయి. ఏప్రిల్ 22వ తేదీ పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డట్టు భావిస్తున్న పాకిస్తానీ ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్ తోకర్, అలీబాయ్, హసీం ముసాలా కోసం వేట కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్లోని పలు జిల్లాల్లో వారి ఫోటోలు ఉన్న పోస్టర్లను అంటించాయి. ఆ 3 గుర్తించి సరైన సమాచారం అందించిన వారికి 20 లక్షల రూపాయలు రివార్డు ఇస్తామని ప్రకటించారు. యంగ్ హీరో శ్రీ విష్ణు తాజాగా నటించిన సినిమా సింగిల్. కార్తిక్ రాజు దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ఈ సినిమా ఈ నెల 9న రిలీజ్ అయ్యింది. చిత్ర యూనిట్ విశాఖ హోటల్లో సందడి చేసింది. హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని, అదేవిధంగా ఈ చిత్రంలో సన్నివేశాలు ప్రతి ఒక్కరికి నచ్చుతాయని అన్నారు. ఈ చిత్రం కథ సింపుల్గా ఉన్నా మంచి స్క్రీన్ ప్లే, అద్భుతమైన డైలాగ్స్ కుదరడంతో సింగిల్ మూవీ థియేటర్లో నవ్వులు పూయించిందన్నారు. వైజాగ్ మీడియా మిత్రులందరినీ కూడా ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సింగిల్ అనే సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజ్ చేసామండి, May 9th. అది బ్రహ్మాండమైన రెస్పాన్స్తో మొత్తం ఏపీ, తెలంగాణ, యూఎస్, యూకే అన్ని మేము రిలీజ్ చేసిన అన్ని కేంద్రాల్లో నుంచి చాలా 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 మంచి స్పందన వచ్చింది. సో ఈ సింగిల్ విజయయాత్రని టూర్ వైజాగ్ని స్టార్ట్ చేయడం వెరీ వెరీ హ్యాపీ. నేను కూడా ఇక్కడే చదువుకుని సినిమాల మీద పెంచుకుని సినిమాల్లోకి వెళ్ళిన వాడిని. సో ఇక్కడి నుంచి ఈరోజు ఇలా స్టార్ట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే చూసేయండి. ఫ్రెండ్స్తో చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు, సింగిల్గా చూడొచ్చు, ఎలా అన్నా చూడొచ్చు. హ్యాపీగా కడుపుబ్బా సమ్మర్లో నవ్వుకోవాలని గట్టిగా సంకల్పించుకుని మా డైరెక్టర్ గారు ఈ సినిమా తీశారు. సో అది ఈరోజు ప్రూవ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు వెరీ 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 థ్యాంక్ యూ వైజాగ్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ 6 o'clock షోకి వెళ్ళాలి మెలడీకి. సో మా ఫ్లైట్ ఏమో కొంచెం ల్యాండ్ ఆల్మోస్ట్ వైజాగ్లో ల్యాండ్ చేసి కొంచెం స్టామ్ వల్ల సింపుల్గా విజయవాడలో దింపాడు. విజయవాడకు వచ్చి వెంటనే నాయన మరి బయటకు వెళ్దామంటే బయట కూడా వెళ్ళిన వల్ల ఏదో గేమ్స్ ఇచ్చి ఆడుకోమని 1 గంట అదంతా అయ్యేసరికి నైట్ 9:30 అయిపోయింది. సో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మెలడీకి వెళ్ళి సెకండ్ షో అటెండ్ అయ్యాము. సో పాపం మమ్మల్ని చూడడానికి వచ్చిన ఫస్ట్ షో ఆడియన్స్ అందరికీ సారీ, జెన్యున్గానే టర్బులెన్స్ వల్ల వీ హ్యాడ్ టు కమ్ లేట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి సింగిల్ మూవీని ఇంత హ్యాపీగా సక్సెస్ చేసినందుకు. అండ్ రియలీ హోపింగ్ దట్ యూ విల్ మేక్ ఇట్ ఈవెన్ మోర్ సక్సెస్. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఓవరాల్ సక్సెస్ టూర్ కంటే ఐ వుడ్ సే ఇట్స్ థ్యాంక్స్ టూర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ అండి. ఎంటర్టైన్మెంట్ మూవీస్కి రియల్లీ మంచి సక్సెస్ ఇస్తే మాలాంటి కమెడియన్స్కి చాలా మంచి బూస్టప్. అండ్ అలాగే మా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు గారికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్సో కేతిక గారికి అండ్ ఇవాన్ గారికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ రాజు గారు ఫర్ ద లవ్లీ రోల్ సార్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.
నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఇది నా ఫస్ట్ డైరెక్ట్ తెలుగు మూవీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ అ హిట్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ ది ఆడియన్స్ అండ్ ద పీపుల్ హూ లవ్డ్ అవర్ మూవీ అండ్ గేవ్ ఆల్ ది లవ్ అండ్ సపోర్ట్ టు అస్ అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ గీతా ఆర్ట్స్ బికాస్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ సుందరీమణులకు చౌముహల్లా ప్యాలెస్లో ప్రభుత్వ ప్రత్యేక విందు. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, హీరో నాగార్జున. సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి పార్టీలకు అతీతంగా నేతలు సమిష్టిగా కృషి చేయాలి. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి దామోదర. ఎంపీ ఈటెలపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత తక్షణమే వెనక్కు తీసుకోవాలి, లేదంటే జగ్గారెడ్డి ఇంటి ముందు పాటలు పాడుతామన్న సంగీత కళాకారులు. ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే సీఎం లక్ష్యం. భవిష్యత్ తరాల కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు అన్న మంత్రి అనగాని. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.